బెడ్స్ విషయంలో కూడా చాలా యూనిక్నెస్ మెయింటైన్ చేస్తారని అర్థమవుతుంది. నిజంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కావాలనుకున్న వాళ్ళు కన్ఫామ్గా మీ దగ్గరికి రావాలి. బికాజ్ యూ డిడ్ దట్ బ్లెండ్ ప్రాపర్లీ అనిపిస్తుంది. సో ప్లీజ్ టెల్ us అబౌట్ దిస్ బెడ్. ఆంధ్ర మొత్తం అండ్ తెలంగాణ మొత్తం ఎక్కడెక్కడి నుంచో మా క్లయింట్స్ మాత్రం ఇంటీరియర్ క్లయింట్సే కాదు, విడిగా కూడా చాలామంది వస్తుంటారు, విజిట్ చేస్తుంటారు స్టోర్ని. ఎందుకంటే వాళ్ళ కోసం కూడా ఇంకా ఎక్కువ మెటీరియల్ని, ఎక్కువ ఇంకా చాలా మట్టుకి స్టాక్ని ఇంకా ఫిల్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. సో కమింగ్ టు ది పాయింట్, బెడ్స్ విషయానికి వస్తే సో బెడ్స్లో చాలా రకాలు ఉన్నాయి. అంటే ఐ మీన్ ఫుల్ సాలిడ్ వుడ్ బేస్డ్, మ్యాంగో వుడ్ బేస్డ్ ఇలా కాట్స్ ఉన్నాయి. అట్లాగే MDF బెడ్స్ అండ్ అలాగే ఫ్యాబ్రిక్ కైండ్ ఆఫ్ ఫుల్లీ ఫ్యాబ్రిక్ కైండ్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బెడ్ వచ్చేసరికి హై రేజ్డ్ హెడ్ ప్యానల్తో ఉంటుంది. సో ఇదంతా కూడా విక్టోరియన్ డిజైన్ అంటారు దీన్ని. ఇది ప్రజెంట్ ట్రెండీలో ఉంది. చక్కగా వెనకమాల మనం అది చేయనప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా కాట్ అయితే ఈ డిజైన్ ఇది. సో ఇలాగే ఈ డిజైన్ బదులు ఇప్పుడు అంటే డిజైన్ ఒక కాట్ అనే కాదు, కాట్ సైడ్ యూనిట్స్ అండ్ అలాగే అండ్ ఇక్కడ చూస్తే మీరు కాట్తో పాటు ప్రతి బెడ్ దగ్గర కూడా ఒక సింగిల్ డెకరేటివ్ చైర్ అనేది మీకు ఉంటుంది. అంటే బెడ్రూమ్లో ఎంతసేపటికి కాటు తర్వాత ఏదో వాల్కి కట్టెను అలా కాదు. సో దాంతోపాటు ఖచ్చితంగా ఒక సింగిల్ సీటర్ చైర్స్ కానీ లేకపోతే చిన్న చిన్న సోఫా సెట్స్ కానీ బెడ్రూమ్స్కే స్పెషల్గా బెడ్రూమ్స్కే ఎపిక్ అయ్యేటట్లుగా మీకు ఈ డిజైన్ అంతా కూడా డిజైన్ చేస్తాం. సో కంప్లీట్ గా ఇలా బెడ్ మీద కూర్చొని ఉండకుండా we can sit we can relax in even the sofas and beds అంటే సింగిల్ చైర్స్ మీద కూడా మనం రిలాక్స్ అవ్వచ్చు. సో ఇలాగే మరి కాట్స్ లో ఇంకా మోడల్స్ చూడాలంటే ఇప్పుడు ఇది ఒక మోడల్. ప్రతి కాట్కి అంటే ఒక్కొక్కటి ఏంటంటే సైడ్ స్టోరేజ్ ఉంటుంది, ఒక్కొక్కటి ఏంటంటే ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది, ఒక్కొక్కటి ఫుల్ స్టోరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆఫ్ స్టోరేజ్ మోడల్. సో మనం ఇలాగా కంప్లీట్గా దీన్ని ఇలా చూసుకోవచ్చు. సో కంప్లీట్గా స్టోరేజ్ అనేది మీకు కంప్లీట్ అవైలబుల్ ఉంటుంది. ఆఫ్ స్టోరేజ్ అంటారు. సేమ్ వీటిల్లోనే ఫుల్ స్టోరేజ్ కూడా అవైలబిలిటీ ఉంది. సో ఒక్కొక్క మోడల్కి మీరు చూసుకుంటే ఇటు సైడ్ నుంచి కూడా ఉంటుంది. సో ఈ బెడ్ అయితే ముచ్చటగా చాలా బాగుంది. ఈ హెడ్ బోర్డ్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే ఇంటర్నల్ పాకెట్ సిస్టమ్ ఇది. అంటే మీకు ఏదైనా పెట్టుకోవాలి, బుక్స్ ఏదైనా మనకి బుక్స్ చదివే అలవాటు ఉంది, ఏదైనా ఇక్కడే పెట్టుకోవాలనుకున్నప్పుడు చిన్న స్టోరేజ్ లాగా అనమాట. బెడ్లోనే చిన్న స్టోరేజ్ లాగా ఈ కాన్సెప్ట్ని మీకు ఈ బెడ్లో డెవలప్. అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క పీస్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ సీక్రెట్స్ అయితే ఉన్నాయి. అది స్టోరేజ్ కానీ, పాకెట్స్ కానీ, డెకరేషన్ కానీ, కవ్స్ కానీ. సో మనకి ఈ వీడియో అయితే చాలదు. సో అందుకని ఒక్కొక్కటి ఫాస్ట్గా మూవ్ చేసుకుంటూ వెళ్దాం సిరీస్లకి. సో మీరు ఒక్కసారి జస్ట్ దీని మీద ఇలా కూర్చోండి, ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో. అంటే కంప్లీట్ కంప్లీట్ అంటే ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ బేస్డ్, కంప్లీట్గా ఫ్యాబ్రిక్ బేస్డ్. సో ఎక్కడ వుడ్ అనేది కనిపించదు దీంట్లో. సో వుడ్ ఇంటర్నల్గా మూవ్ అవుతుంది. ఇక్కడ అంతా కూడా కంప్లీట్గా ఫ్యాబ్రిక్తో ఉంటుంది. సో ఇది కూడా కంప్లీట్గా మనం ఇట్లా రిమూవ్ చేసుకొని మనం దీన్ని అంటే మీకు మూవ్ చేసుకునే అంటే ఇది కంప్లీట్గా కదిలే పని లేకుండా వెల్క్రోతో ప్యాక్ అయి ఉంటుంది. ఎప్పుడన్నా తీసుకోవాలంటే ఇలా తీసుకొని కంప్లీట్గా వీటిని రిమూవ్ చేసుకొని మనం ఆ కుషన్స్ అన్నిటినీ కూడా తీసుకొని ఎప్పుడన్నా క్లాత్ మార్చుకోవాలన్నా దీన్ని మార్చుకోవచ్చు. సో ఏదైనా కలర్ మీకు బోర్ కొట్టింది, కలర్ చేంజ్ చేసుకోవాలి, ఆ పాయింట్లో వెనకమాల ఇక్కడ జిప్పింగ్ ఇస్తాము. అది తీసేసి మొత్తం కుషన్ బయటికి తీసి మళ్ళీ కావాలంటే కలర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్. సో అంటే మనకి ఒక్కొక్కసారి ఏదైనా మార్చుకుందాం అనుకుంటాం. సో అప్పుడు కలర్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ది చైర్స్ మీరు చూస్తే కర్వ్ షేప్లో చాలా బాగుంటుంది. సో మీకు ఇది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. యాక్చువల్లీ నేను హైట్ ఎక్కువ, బట్ హైట్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఫుల్ రిలాక్స్ అయ్యవచ్చు. ఇట్లా అంటే ఇలాంటి డెకరేటివ్ చైర్స్ మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ సో మెనీ మోడల్స్ ఉన్నాయి. అంటే ప్రతి చోట ట్రెండ్ ఏంటంటే సోఫా సెట్ అనగానే 3 సీటర్ 2 సీటర్ అలా వేయట్లేదు. ఒక 3 సీటర్ హాల్లో డెకరేట్ చేసి పెద్దది, ఒక 2 సీటర్ ప్లేస్లో ఇలాంటి డెకరేటివ్ చైర్స్ని ప్రజెంట్ చేసి మధ్యలో ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీ టేబుల్స్, చిన్న చిన్న టేబుల్స్ని ఇలా ఫ్లవర్ వాస్తో డెకరేట్ చేస్తాం. సో దాంతో ఏంటంటే అదొక టైప్ ఆఫ్ లుక్ అండ్ కంఫర్ట్ని కూడా మనం డెవలప్ చేయొచ్చు. సో సోఫా అనగానే, హాల్ అనగానే ఒక 3+2+, లేకపోతే ఎల్ షేపు, లాంజరు, అది నాకు తెలిసి ఓల్డ్ ట్రెండ్ అనుకుంటున్నాను. సో మనం ఏది చేసినా స్పేస్ డిజైన్స్ నుంచి కొత్తగా ఆలోచిస్తాం. సో ఐ థింక్ అలానే ఇక్కడ డెకరేషన్స్ అన్ని చేయడం జరిగింది. అఫ్ కోర్స్ లైక్ ఇందాక నువ్వు చూసినట్లుగానే ఇందాక మనం బీన్ సోఫాస్ అన్నాం కదా, సేమ్ అలాగే ఇట్స్ అ కైండ్ ఆఫ్ బీన్ బెడ్. అంటే ఆ డిజైన్ కూడా అలానే ఉంటుంది. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో లగ్జరీ లుక్ వస్తుంది.
ఇలా అంటే డబుల్ ఇచ్చారు కదా దీనికి. నో యాక్చువల్లీ ఏంటంటే ఈ కాట్కి ఒకవేళ ఇది వద్దు అనుకుంటే ఈ ప్యాటర్న్ కూడా మనం ప్యాక్ చేసుకోవచ్చు. అంటే ఈ సేమ్ అంటే బాడీ సేమే ఉంటుంది, బట్ హెడ్ ప్యానల్ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే కాట్ సైజు షేప్ అంతా సేమ్ ఉంటుంది, హెడ్ ప్యానల్స్ మారుతూ ఉంటాయి, మనకు నచ్చిన మోడల్ మనం అటాచ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడికి వస్తే సో ఈ ప్యానల్ ఇదేంటంటే పర్టికులర్లీ హోమ్ థియేటర్స్ కోసం. అంటే హోమ్ థియేటర్స్ చాలామంది విల్లాస్లో వాటిల్లో ఉంటే ప్రజెంటేషన్ ఉంటుంది. అంటే హోమ్ థియేటర్స్ అనగానే మళ్ళీ మనం ఏదో కస్టమైజ్డ్ ఆర్డర్ ఇచ్చి అలా కాకుండా సింగిల్ సీటర్ ఆర్ డ్యూయల్ సీటర్ అలా కంప్లీట్గా డ్యూయల్ సీటర్ అట్లాగే ఇక్కడ సింగిల్ సీటర్ ఇలాగా హోమ్ థియేటర్ ప్లేస్ని బట్టి మనం ఇవి తీసుకెళ్ళి జస్ట్ వేసేసుకుంటే మనకు ఒక రిక్లైనర్ ఫీల్తో పాటు ఒక మూవీ థియేటర్ ఫీలింగ్ కూడా మీకు వస్తుంది. సో మొత్తానికైతే ఫర్నిచర్ విషయంలో కూడా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అన్నారు కదా, అది పర్ఫెక్ట్గా ప్రూవ్ చేసినట్టుంది ఇక్కడ చూసి కలరా చూసాను నేను. సో ద హోల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రియలీ గుడ్ ఫర్ మీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండి.